హలో అండి, అందరికీ నమస్తే. సో ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి టాపిక్ కోవిషీల్డ్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ పైన చాలామంది చాలా రకాలుగా భయాందోళనకు గురవుతున్నారు. సో యాక్చువల్గా ఏంటంటే నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు తెలిసిన కొంతమంది నా సర్కిల్లో వాళ్ళు కూడా కోవిషీల్డ్ తీసుకొని ఇప్పుడు వచ్చే ఆ న్యూస్ చూసి కొంతమంది భయపడుతున్నారు. సో దానికోసం అని చెప్పి చిన్న అవేర్నెస్ వీడియో చేద్దామని చెప్పి అనుకుంటున్నానండి. అసలు మనకి ఎవిడెన్స్ ఏం చెప్తుంది, నిజంగానే కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళకి బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యి హార్ట్ అటాక్స్ వచ్చి మనుషులు చనిపోతున్నారా? సో ఇటువంటి వాటికి ఈ వీడియోలో మనం సమాధానాలు చూద్దాము ఎవిడెన్స్ వైజ్. ఓకేనా? సో మనందరికీ తెలుసు కోవిడ్ అనేది ఎంత మన లైఫ్ అనేది చేంజ్ చేసేసిందో అందరికీ తెలుసు. సో మన ఇండియాలో యాక్చువల్గా వ్యాక్సినేషన్ అనేది స్టార్ట్ అయినప్పుడు కోవాక్సిన్ అనేది ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్. అది మ్యానుఫ్యాక్చర్ కాకముందు మన వాళ్ళు బ్రిటిష్ ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనికా అనే ఫార్మా కంపెనీతో టైఅప్ అయ్యి దానిని కోవిషీల్డ్ అనే పేరుతో మన ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో ఈ కోవిషీల్డ్ అనేది మన ఇండియాలో ఇవ్వడం స్టార్ట్ చేసినప్పటికీ మనకు కావాల్సిన నెససరీ ఇన్ఫర్మేషన్ అనేది అప్పటికి కంప్లీట్గా ఈవెన్ సైంటిస్టులకు కూడా లేదనమాట. ఎందుకంటే ఏ వ్యాక్సిన్ అయినా సరే దాని యొక్క లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ టెస్ట్ చేయడానికి మనకి ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం అనేది, ఒక హ్యూజ్ శాంపుల్ సైజ్ అనేది అవసరం అవుతుంది, అంటే మనుషుల్లో టెస్ట్ చేయడానికి. కానీ అప్పుడున్న పరిస్థితుల వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి తెలుసుకోకుండానే, అంటే కంప్లీట్ పిక్చర్ అనేది లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ తెలుసుకోకుండానే మనం అందరికీ ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే కోవిడ్ వల్ల లక్షలాది మంది చనిపోతూ ఉండడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువే ఉంటాయి అని చెప్పి మంచి హోప్తో ఈ ఫార్మా కంపెనీస్ అనేటివి ఈ వ్యాక్సినేషన్స్ని అన్ని కంట్రీస్కి సప్లై చేసింది. సో మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఈ ఆస్ట్రాజెనికా అనేది కోవిషీల్డ్ పేరుతో మన ఇండియన్స్ అందరికీ ఇచ్చిందనమాట. కాకపోతే ఇప్పుడేంటి బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యి హార్ట్ అటాక్స్ వల్ల మనుషులు చనిపోతున్నారు అని చెప్పి చాలామంది భయపడుతున్నారు. ఈ వ్యాక్సినేషన్ ఎందుకు తీసుకున్నాము అని చెప్పి. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ చాలామంది తీసుకోకుండానే వాళ్ళు తీసుకుంటే ఇలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ప్రాపర్ స్టడీస్ లేవు అని చెప్పి జనాల్లో ఈ వ్యాక్సిన్ తీసుకోకుండా మంచి పని చేశాము అన్న ఫీలింగ్ కూడా వాళ్ళలో ఉందన్నమాట. మన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అని చెప్పి మన ఇండియాలో ఒక ఆర్గనైజేషన్, సో అది అప్రూవ్ చేసినప్పటికి కూడా లండన్ హైకోర్టులో ఆల్మోస్ట్ $125 million ఈ బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవుతున్నాయి అని చెప్పి లాసూట్స్ అనేటివి ఆస్ట్రాజెనికా కంపెనీ పైన హైకోర్టులో పిటిషన్ వేస్తున్నారు. అలాగే మన ఇండియాలో మోడీ గవర్నమెంట్ని కూడా చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు అన్నమాట. కాకపోతే ఈ ఆస్ట్రాజెనికా కంపెనీ అనేది ఆల్రెడీ సైడ్ ఎఫెక్ట్స్ గురించి వార్నింగ్ అయితే పబ్లిక్ డొమైన్లో పెట్టింది. చిన్న బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కాకపోతే ఈ రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది బెనిఫిట్తో పోల్చుకుంటే. ఈవెన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కూడా చెప్పింది అదే. కోవిడ్ వల్ల వచ్చే నష్టాలు ఎక్కువ ఉంటుంది తప్ప వ్యాక్సినేషన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా మినిమల్ అండ్ బెనిఫిటే ఎక్కువ ఉంది రిస్క్ కన్నా. అందుకే దీన్ని అప్రూవ్ చేశాము అని చెప్పి ఆ కంపెనీ వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఆఫ్కోర్స్ మన ఫార్మా కంపెనీస్ అన్ని వేల కోట్లలో లాభాలు పొందారు, కానీ మీరైతే ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, డౌట్స్ అవసరం లేదు. నేను కూడా 4 doses తీసుకున్నాను, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇట్స్ వెరీ మినిమల్. సో అది అండి, మనకి ఆల్రెడీ ఇప్పుడు అవైలబుల్లో ఉన్నటువంటి ఈ స్టడీస్ ఏవైతే ఉన్నాయో ఆ స్టడీస్ అన్నీ కూడా మనకి రిస్క్ కన్నా బెనిఫిట్ ఎక్కువ ఉండడం వల్లే ఈ వ్యాక్సిన్ అనేది అందరికీ ఇచ్చాము. మన ఇండియాలో ఆల్మోస్ట్ more than 80 crore పీపుల్, 80 కోట్ల మంది కంటే పైగా ఈ ఆస్ట్రాజెనికా ఆర్ కోవిషీల్డ్ అనేది తీసుకున్నారు. అందులో నేను కూడా ఒకరిని. నేనైతే 4 doses తీసుకోవాల్సి వచ్చింది ఇంటర్నేషనల్ ట్రావెల్ ఉండడం వల్ల. సో మీరు ఎటువంటి భయాందోళనకు గురవ్వకండి. 10 లక్షల మందిలో 2కో లేదా 3కో మాత్రమే ఈ రిస్క్ ఉంటుంది అని చెప్పి లేటెస్ట్ స్టడీస్ కూడా చెప్తున్నాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కూడా అదే చెప్పింది. కోవిడ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి తప్ప వ్యాక్సిన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అనేది మినిమల్గా ఉంటుంది. సో ఈ ప్రాబ్లం అనేది వేరే వ్యాక్సినేషన్స్తో కూడా ఉంటుంది, లైక్ రేబిస్ వ్యాక్సిన్ కానీ, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ కానీ, H1N1 వ్యాక్సినేషన్ కానీ, వీటన్నిటితో కూడా ఈ రేర్ సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉంటాయి. సో మీరు ఎటువంటి భయాందోళనకి గురవ్వకండి అండ్ స్టే సేఫ్, స్టే హెల్తీ. థ్యాంక్ యూ.